ప్రపంచ వేదికపై భారత్ మరోసారి సత్తా చాటింది. మన డాక్యుమెంటరీ ఏషియన్ టీవీ అవార్డుల్లో దుమ్ము రేపింది. స్టూడియో 9 రూపొందించిన ఫానెటిక్స్ నాన్ ఫిక్షన్ డాక్యుమెంటరీ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ఇది ఇండియన్ స్టోరీ టెల్లింగ్ కి ప్రత్యేక గుర్తింపనే చెప్పాలి. India has made history on the global OTT stage. TV9 Networks production arm Studio 9 has won the OTT documentary program category at the 30th Asian Television Awards 2025 in Singapore. 30వ ఏషియన్ టెలివిజన్ అవార్డుల్లో స్టూడియో 9 సంచలనం క్రియేట్ చేసింది. భారతదేశం తరపున మొట్టమొదటి డాక్యుమెంటరీ అవార్డును సొంతం చేసుకుంది. ఇది భారత ఓటీటీ టీవీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన రోజు. ఎందుకంటే ప్రపంచ వేదికపై మన డాక్యుమెంటరీకి గుర్తింపు దక్కింది. TV9 నెట్వర్క్ కు సంబంధించిన ఇన్-హౌస్ ప్రొడక్షన్ యూనిట్ స్టూడియో 9 ఈ ఘనతను సాధించింది. ఫెనెటిక్స్ పేరుతో వచ్చిన డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్ఫామ్ డాక్యుబేలో ప్రసారమవుతోంది. దక్షిణ భారతదేశంలో హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్, వారి స్టార్డమ్ పైన ఈ డాక్యుమెంటరీ చర్చిస్తుంది. హీరోల చుట్టూ ఏర్పడే ఫ్యాన్ కల్చర్ దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎలా చొచ్చుకుపోయిందనేది వివరంగా చూపించారు. అభిమానులు తమ ఫేవరెట్ యాక్టర్లంటే పడి చావడం, వారి సినిమా వస్తుందంటే భావోద్వేగంగా స్పందించడం, తమ హీరోపై ఈగ వాలకుండా చూసుకోవడం, దీనివల్ల సమాజంపై పడే ప్రభావాన్ని ఈ డాక్యుమెంటరీ లోతుగా పరిశీలిస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు ఫ్యాండమ్ అనేది కేవలం అభిమానమే కాదు, అంతకు మించిన భక్తి, ఆరాధనల స్థాయికి చేరడం పైన డాక్యుమెంటరీలో చక్కగా చిత్రీకరించారు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. Stars are very highly idolized in the South. Their fan base is very different. ఫెనెటిక్స్ డాక్యుమెంటరీ ఏషియాలో మరో 6 గట్టి డాక్యుమెంటరీలతో పోటీపడి నెంబర్ 1 గా నిలిచింది. చైనా, తైవాన్ డాక్యుమెంటరీలతో పాటు రాజమౌళికి చెందిన మోడర్న్ మాస్టర్స్ తోనూ పోటీపడి నెగ్గింది. మొత్తం 55 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో అల్లు అర్జున్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి ప్రముఖ స్టార్ల ఫ్యాండమ్ గురించి మాట్లాడారు. అంతేకాదు ఇండస్ట్రీ పండితులు, మానసిక నిపుణులు, చరిత్రకారులతో ఈ ఫానెటిక్స్ మీద క్యాండిడ్ కన్వర్సేషన్ చేశారు. ఇక అభిమానులు తమ ఆరాధ్య దైవం కోసం దేవాలయాలు కట్టడం, తమ శరీరాలపై పచ్చబొట్లు వేయించుకోవడం, సినిమా విడుదల సమయంలో అయినా, వారి బర్త్డే సమయాల్లో అయినా చేసే హంగామా పైన చక్కని విశ్లేషణ అందించింది ఈ ఫానెటిక్స్. తొలి ప్రయత్నంలోనే తాము ఒక విజేతను తయారు చేశామని ముందే ఊహించామన్నారు TV9 నెట్వర్క్ ఎండి అండ్ CEO వరుణ్ దాస్. ఫెనెటిక్స్ సబ్జెక్ట్ చాలా ప్రత్యేకమైందన్నారు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని, డాక్యుమెంటరీలో స్టోరీ చాలా ఆసక్తికరంగానే కాదు, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. స్టూడియో 9 కు ఈ డాక్యుమెంటరీని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు డాక్యుబేకి కృతజ్ఞతలు తెలిపారు. 30వ ఏషియన్ టీవీ అవార్డుల కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం కేవలం డాక్యుబేకి ప్రతిష్టాత్మకం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా నాన్ ఫిక్షన్ స్టోరీ టెల్లింగ్ ఐడియాస్ లో భారత గుర్తింపు అంతకంతకు పెరుగుతోందన్న విషయాన్ని తెలియజేస్తుందన్నారు ది ఎపిక్ కంపెనీ ఎండి ఆదిత్య పిట్టి. డాక్యుబే అనేది అంతర్జాతీయ డాక్యుమెంటరీలను ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన గ్లోబల్ మెంబర్షిప్ VOD ప్లాట్ఫామ్. ఇది 170కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది. స్టూడియో 9 TV9 నెట్వర్క్ కు చెందిన సంస్థ వివిధ కేటగిరీలకు చెందిన ఫిక్షన్, నాన్ ఫిక్షన్, హై క్వాలిటీ కంటెంట్ ను రూపొందిస్తోంది. ఈ 2 సంస్థలు కలిసి రూపొందించిన ఫెనెటిక్స్ డాక్యుమెంటరీ అంతర్జాతీయ వేదికపై భారత్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని.